బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఆళ్లగడ్డ సమీపంలో జాతీయ రహదారిపై లారీని జేబీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇక అరుణాచలం నుంచి హైదరాబాద్ వైపు సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న జై భారత్ ట్రావెల్స్ బస్సు నిదానంగా వెళ్తున్న బొగ్గు లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి బలంగా ఢీకొట్టినట్లయితే సమాచారం. ఇక ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా సుగం గ్రామానికి చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. ఘటనపై అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తుంది. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మనం చూసుకుంటే కనుక నంద్యాలలోని ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలోని జాతీయ రహదారి పైన బొగ్గు వాహనాన్ని తప్పించబోయి జై భారత్ ట్రావెల్స్ బస్సు అదే వాహనాన్ని బలంగా ఢీకొనడంతో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్ గా కూడా అతి వేగం ఈ ప్రమాదానికి కారణం అని అయితే కనుక పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. అండ్ అదే విధంగా చూసుకుంటే వాళ్ళు ఏదైతే నెమ్మదిగా వెళ్తోందో ఆ బొగ్గు లారీని అయితే తప్పించే క్రమంలోని వాళ్ళు అదుపు తప్పి అదే బొగ్గు వాహనాన్ని గుద్ది అక్కడ భారీ ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఈ బస్సు అయితే కూడా మనకి అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే వాహనం లారీ ఉందో దాన్ని బలంగా ఢీకొనడం వలన ప్రయాణికులు అయితే ప్రమాదానికి గురయ్యారని మనకు సమాచారం ఉంది. అయితే మృతదేహాన్ని అయితే ప్రస్తుతానికైతే మనకి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అండ్ అదే విధంగా పోలీసులు అక్కడ చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం కూడా జరిగింది. రైట్ కీర్తి, మరి ఎవరికైనా గాయాలాంటివి అయ్యాయా? ప్రస్తుతానికైతే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు స్వల్ప గాయాలైనవి. అయితే ఒక్క వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలు అవడంతోనే అక్కడికక్కడే మృతి చెందారని అయితే మనకి సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ కీర్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.